మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కౌంటర్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని స్పీకర్ గతంలోనే సూచించారు. కానీ స్పీకర్ ఆదేశాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో నేటి అసెంబ్లీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై వస్తున్న ప్రశ్నలను చూసి స్పీకర్ స్పందించారు. తన ఆదేశాలను పాటించి సమీక్ష సమావేశం నిర్వహించి ఉంటే ఇన్ని ప్రశ్నలు వచ్చేవి కావని పొంగులేటికి చురకలంటించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. అసెంబ్లీ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కౌంటర్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని స్పీకర్ గతంలోనే సూచించారు. కానీ స్పీకర్ ఆదేశాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో నేటి అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై వస్తున్న ప్రశ్నలను చూసి స్పీకర్ స్పందించారు. తన ఆదేశాలను పాటించి సమీక్షా సమావేశం నిర్వహించి ఉంటే ఇన్ని ప్రశ్నలు వచ్చేవి కావని పొంగులేటికి చురకలంటించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. అసెంబ్లీ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కౌంటర్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని స్పీకర్ గతంలోనే సూచించారు. కానీ స్పీకర్ ఆదేశాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో నేటి అసెంబ్లీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై వస్తున్న ప్రశ్నలను చూసి స్పీకర్ స్పందించారు. తన ఆదేశాలను పాటించి సమీక్ష సమావేశం నిర్వహించి ఉంటే ఇన్ని ప్రశ్నలు వచ్చేవి కావని పొంగులేటికి చురకలంటించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పురోగతి విషయంలో మంత్రి తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీలో ఈరోజు ఏదైతే గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి చర్చలో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ఆయా నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో తలెత్తున్నటువంటి సమస్యలు, వాటికి సంబంధించిన బిల్లుల అంశం కావచ్చు, అన్ని అంశాలను ప్రధానంగా ఎకరు పెడుతుండటంతో స్పీకర్ అసహనం గురయ్యారు. గత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ అంశానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక సూచన చేశారు. గృహ నిర్మాణ ఇండ్లకు సంబంధించి ఏదైతే ఒక సమీక్ష సమావేశం నిర్వహించాలి, వర్గాల్లో ముఖ్యంగా నా నియోజకవర్గంలో కూడా దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే ఒక సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేయాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సూచించారు. అయితే స్పీకర్ ఇచ్చినటువంటి ఆదేశాలను ఏమాత్రము పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టించుకోలేదు, సమీక్ష సమావేశం నిర్వహించలేదు. దీంతో ఈ రోజు ఏదైతే వచ్చినటువంటి ప్రశ్న సందర్భంగా ఎమ్మెల్యేలు అందరూ ఆయా నియోజకవర్గాల్లో తలెత్తుతున్నటువంటి సమస్యలు, ఇబ్బందులను సభ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ జోక్యం చేసుకొని
కొంత అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి మీరు గతంలో నేను చెప్పినట్లుగా ఈ సమీక్ష సమావేశం నిర్వహించి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించి ఉంటే ఈ ఇంతమంది అడిగి ఉండేటారని చెప్పి కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు. ఇంకా దాదాపు గంటన్నరగా ఒకే ప్రశ్నకు సంబంధించినటువంటి చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా ప్రశ్నావసరాల సమయంలో ప్రతి ప్రశ్నకు 9 నిమిషాల సమయం అని చెప్పి స్పీకర్ ఇప్పటికే రూలింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం ఏదైతే అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు అందరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కామన్ ఇష్యూ కావడంతో ఆయా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అడుగుతున్నటువంటి సందర్భంలో వారికి అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆ స్పీకర్ అయితే కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు, తప్పుపట్టారు. అయితే ముఖ్యంగా స్పీకర్ అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్లు ఏదైతే మంత్రులు చెప్పినటువంటి మాటలను పట్టించుకోవడం లేదన్నటువంటి అంశాన్ని అసెంబ్లీ వేదికగానైతే చెప్తున్నటువంటి పరిస్థితి, చురకలాంటిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సభలో మంత్రులు చెప్తున్నది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఒకటి అనే సందర్భాన్ని ప్రతి సందర్భంలో అటు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే మంత్రులకు చురకలాంటిస్తున్న పరిస్థితి మనం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.